ఈ మధ్య న్యూస్‌లో ఎక్కువొస్తున్న మన ఇన్ఫోసిస్ సీఈఓ అండ్ ఫౌండర్ నారాయణ మూర్తి గారికి ఇన్ఫోసిస్‌లో ఎంత పర్సెంట్ స్టేక్ ఉందో తెలుసా? 0.4% మాత్రమే. ఇంక వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కలిపి కూడా 4% ఉంది అంతే. ఇంక మనం రెగ్యులర్‌గా వాడే జొమాటో కంపెనీ సీఈఓ అయిన దీపిందర్ గోయల్‌కి జొమాటోలో జస్ట్ 4% స్టేక్ ఉంది. ఇంకా స్విగ్గీ సీఈఓకైతే 6.6% స్టేక్ మాత్రమే ఉంది. ఇలా న్యూ ఏజ్ స్టార్టప్ సీఈఓస్‌కి అందరికీ ఇంత తక్కువ పర్సెంటేజ్ ఉంటే కొంతమంది ఓజీ పెద్ద పెద్ద కంపెనీ చైర్మన్స్ అంటే మన ముఖేష్ అంబానీ అవ్వచ్చు, లేకపోతే అదానీస్ అవ్వచ్చు. వాళ్ళకి వాళ్ళ కంపెనీస్‌లో 50%కి పైగా స్టేక్ ఉంది. ఒకవైపు స్టార్టప్స్ ఏమో వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండింగ్‌ని రేజ్ చేసుకుంటూ వాళ్ళ స్టేక్‌ని తగ్గించుకుంటూ యాక్సెలరేటెడ్ మోడ్‌లో స్టార్టప్స్‌లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి చూస్తుంటే, ఇంకొక వైపేమో ట్రెడిషనల్ బిజినెసెస్‌ని పెద్దగా బిల్డ్ చేసుకుంటూ స్టేక్ ఎక్కువ హోల్డ్ చేయడానికి చేస్తున్నారు. సో, మీరు యాస్ ఎ బిజినెస్ పర్సన్‌గా ఈ స్టార్టప్ వేలో తక్కువ టైంలో ఎక్కువ వెల్త్ జనరేట్ చేసుకునే వైపు వెళ్తారా? లేదంటే నార్మల్‌గా ట్రెడిషనల్‌గా హ్యూజ్ బిజినెసెస్‌ని ఎక్కువ స్టేక్‌తో హోల్డ్ చేసుకుంటూ బిల్డ్ చేయడం బెటర్ అనుకుంటారా? నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మార్కెట్ ఫీడ్‌ని ఫాలో అవ్వండి.